ఈ దినవాక్య ధ్యానాంశము సజీవ యాగము. రోమపత్రిక 12వ అధ్యాయము 1 పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. నేడు మనమే ప్రభు యొక్క బలిపీఠముగా ఉన్నాము. మన ప్రాణాత్మ శరీరమును సజీవ యాగముగా సమర్పించినప్పుడు అగ్ని మన మీదకు వచ్చును. పాత నిబంధన కాలమందు 3 రకముల బలిపీఠములు కట్టిరి. మొదట రకమును మట్టితో కట్టిరి, రెండవ రకమును ఉలితో చెక్కబడిన పెద్ద రాళ్లతో కట్టిరి, మూడవ రకము ప్రత్యక్షపు గుడారమందలి బలిపీఠము. అది తుమ్మకర్రతో చేయబడెను, దానికి ఇత్తడి రేకు పొదిగించబడెను. మంటితో చేయబడిన బలిపీఠము మన శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 14, యెషయా గ్రంథము 64 అధ్యాయం 8 రాళ్లతో చేయబడిన బలిపీఠము మన ప్రాణము సూచించున్నది. ప్రత్యక్షపు గుడారములోని బలిపీఠము మనలో నివసించు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. నేడు ప్రభువు కుమారుడా, నీ ప్రాణాత్మ శరీరమును బలిపీఠం మీద సమర్పించుము. సంపూర్ణముగా నిన్ను అర్పించుకొనుము. అప్పుడు నేను పరలోక అగ్నిని నీ మీద వేయుదును. నీవు నా కొరకు మండుచుండవలను. నేను వేయు అగ్ని ఎన్నడూ ఆరిపోకూడదు అని చెప్పుచున్నాడు. ప్రభువు మీకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ అగ్ని అమూల్యమైనది. అగ్నాభిషేకం యొక్క ఆధిక్యతను గ్రహించిని అనేకులు దానిని పోగొట్టుకుని లవోదికీయ సంఘముతో, ప్రభు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించున్నాను అనే దుఃఖముతో మాట్లాడుచున్నాడు. అగ్నిగా ఉండవలసిన దేవుని ప్రజలు నిలువెచ్చని స్థితిలోనికి దిగజారకూడదు. 2 తలంపుల మధ్య తడబడకూడదు. దివిటి కలిగిండినను నూనె కలిగిండినను బుద్ధి లేని కనికల వలె ఉండకూడదు. అగ్ని రగులుచుండవలెను. గుణవతి అయిన భార్య దీపము రాత్రివేళ ఆరిపోదని సామెతల గ్రంథములో చదువుచున్నాం. రాత్రి సమయమందును అత్యాసక్తి గల ప్రార్థన మీ హృదయమందు అగ్ని వలె మండుచుండవలను. దేవుని బిడ్డలారా, మీకును పరిశుద్ధాత్మకు మధ్య గల సంబంధము ఎన్నడూ తెగిపోకూడదు. ఏ విధము చేతనైనను ఎల్లప్పుడూ ప్రభు కొరకు మండుటకును ఎన్నుకొనండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12 దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.